తిరుమలలో అది వైసీపీ ప్రభుత్వం చేసిన కేంద్రం లిబర్టీలో పూర్తిగా తేలిపోయిందండి. ఇంతకంటే అపచారం నా జీవితంలో చూడలే. దేవుని దగ్గర కూడా కరప్షన్ ఆరంభము. దేవుడు ఆయన వడ్డీతో వసూలు చేసే వెంకటేశ్వరుడు ఎవరిని ఇడవడురా బాబు, నన్ను కూడా ఇడవడు. అపచారం చేసినా తప్పు చేసినా ఎవరిని వదలడు. దేవుని లడ్డులో నెయ్యిలో ఇలాంటి చేయడం, గొడ్డు మాంసం, అదేవిధంగా చేపల మాంసం, ఇంకేమేమి కలిపినో ఆ లెబార్టరీ రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇమీడియట్ గా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు కావాలని పెట్టిందని అవతల పార్టీ వాడు ఒక స్లోగన్ పెడతారు రేపే. కనుక నా ఉద్దేశంలో ఇది సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కేంద్రం ఇమీడియట్ గా నరేంద్ర మోడీ, అమిత్ షా ఇమీడియట్ గా ఆర్డర్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. లేకపోతే భగవంతుడు వెంకటేశ్వర స్వామి పవిత్రకు తీరానికి దెబ్బ పడుతుంది. ఇవాళ నిజంగా కూడా నేను చాలా బాధపడుతున్నా. ఎవరు ఏడిపోయినా అంటే వెంకటేశ్వర స్వామి సంవత్సరానికి ఒక్కసారి 2 సార్లు పోతారు. ఇవాళ ఆడవాళ్ళు బాధ్యులు కూడా పరిశాలు ఉన్నారు, భక్తులు పరిశాలు ఉన్నారు. ఇంత పెద్ద భగవంతుడికి అపచారం జరిగిందని నేను బాధపడుతున్నా. రాజకీయాలు పక్కకు పెట్టండి, కానీ దేవుని మీద జరిగిన దాని మీద నేను తప్పనిసరిగా, ఎందుకంటే టీడీపీ వాళ్ళు వచ్చారు కాబట్టి కావాలని చేస్తున్నారు అనేది అపచారం మొదలైతుంది. దొంగచాటుల్లో మాట్లాడడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఇది సిబిఐ ఎంక్వైరీ ఇవాళ ఎంక్వైరీ అయ్యాలి. अमित शाह जी, मैं अब रिक्वेस्ट कर रहा हूँ, आप भी भगवान के पास जाते, नरेंद्र मोदी भी जाता, वो भगवान के साथ भी अन्याय हुआ. वो లడ్డూలలో వచ్చిందంటే ఇక రేపటి నుంచి ఎవరు లడ్డు తినడు. దేవుని దగ్గర పోతారు, 10 లడ్డూలు తీసుకొని ఊరంతా వచ్చుతాడు. ఇక ఈ లడ్డూలలోనే ఇలాంటి మరి ఏది నెయ్యిలో ఇలాంటి ఏది ఎద్దుకూర, అది చేపకూర ఏమేమి పెట్టిండ్రో అట్లా చేస్తాడ. ఏం చేస్తున్నా వాళ్ళు అప్పటి నుంచి అనుమానాలు ఉన్నాయి జనానికి. కానీ ఎవరు చేసిండ్రు, ఇంతకు ముందు ఎవరైతే ఈ నెయ్యి సప్లై చేయడం కాదని వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు, అది పాయింట్. కనుక ఎందుకు ఇచ్చిండ్రు అనేది ఒకటి, వాడు ఏం చేసిండను తప్పనిసరిగా ఇది సీరియస్ కేసు. మిగతా కేసులు ఏమన్నా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నడిచిండొచ్చు, కానీ వితిన్ 6 months లోపల 3 months లోపలనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. కల్ప్రిట్స్ కు తప్పనిసరిగా వారికి శిక్ష ఇయ్యాలని కోరుతున్నాం. ఈ దేవుడిని కూడా మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టొద్దురా బాబు. దేవునికి అపచారం జరిగింది. అందరం భక్తులే, అందులో నరేంద్ర మోడీ ఎక్కువ భక్తుడు. ఆయన అయోధ్యలోనే రాముడు అన్నాడు కాబట్టి ఇవాళ వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు యావత్ ప్రపంచంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు వస్తారు, తిరుపతిలో దర్శనం చేసుకొని పోతారు, ఆ లడ్డూ తింటారు. ఆ లడ్డూలనే అన్యాయం జరిగింది. దీని మీద ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలే వేయాలని కోరుతున్నా. ఎందుకంటే రేపటి నుంచి వాళ్ళకి కొత్త నాటకం అవుతుంది. అరే వీళ్ళు కావాలని పెడుతున్నారని వాళ్ళు ఇవ్వద్దురా. దేవుని మీద జరిగిందా లేదా అనేది ఆ లెబార్టీలో అది తప్పు జరిగిందని చెప్పినప్పుడు ఇక దీనికి ఆలస్యం అవసరం లేదు. ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. ఎవరు వైఎస్ఆర్ పార్టీ ఎవడనున్నది అని రాజశేఖర రెడ్డి రాజారెడ్డి ఉన్నా తప్పనిసరిగా న్యాయం జరగాల్సింది. అది పాయింట్. దేవుని దగ్గర కాంప్రమైజ్ లేదా మాకు. భగవంతుడికే అన్యాయం చేసినాక ఇక మానవుడు మనం పుట్టించి మన భవిష్యత్తు చూసిన దేవునికే అన్యాయం జరిగింది కాబట్టి అది వైఎస్ఆర్ పార్టీ ఏ పార్టీ అయినా కనవసరం. ఎవరు ఆ రోజుల్లో ప్రభుత్వంలో ఉన్నారో ఆ ఆఫీసర్లు కానీ అందులో ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారో అందరిని బయట పెట్టాలి, అందరి మీద శిక్ష ఇవ్వాలి. సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు. ఎందుకంటే అక్కడ ఇవాళ టీడీపీ అది మన పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి ఉంది కాబట్టి దీని మీద కొత్త అనుమానాలు రాకుండా సిబిఐ డైరెక్ట్ ఇవాళనే ఆర్డర్ ఇష్యూ చేయాలని కోరుతున్నాను. నిజంగానే దేవుని మీద భక్తి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా ఉంటే ఇమీడియట్ గా సిబిఐ ఎంక్వైరీ జరగాలి. ఎవరెవరు కల్పిస్తున్న వాళ్ళకి తప్పనిసరిగా శిక్ష ఇవ్వాలని కోరుతున్నా. జై గోవింద గోవింద.
చేయి, లేకుంటే నీ భార్య మీద చేయి, మీ అమ్మ మీద చేయి, కానీ ఇది మాత్రం సిబిఐ ఎంక్వైరీ జరగదు. ఆరోపణలు ఎవరు చేసినా సిబిఐ ఎంక్వైరీ అని తెలుస్తుంది. మీకు వీళ్ళ ఆరోపణతో మేము దుకాణం నడిపాము, ఈడు తిట్టేది, ఆడు తిట్టేది, ఇది వద్దు. సిబిఐ ఎంక్వైరీ జరిగితే వాస్తవాలు బయటకు వస్తుంది. ఎవరు ఇన్ని రోజులంటే ఇన్ని రోజులు వీళ్ళు వచ్చిండ్రు మొన్ననే. హలో, మన ఏ విధంగానో ఎక్కడో ఒక దగ్గర దొంగతనం ఒక దినం తిరగంగా ఏడనో దొరికింది, అది దొరికింది బయటకు వస్తుంది. ఇక ఇన్ని రోజులు మీరు ఏం చేసినారు, ఇన్ని రోజులు మీరు పట్టుకున్నారా, మీరు లేచిండ్రా అనేది అనవసరం అండి. ఇవాళ వచ్చింది రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రిపోర్ట్ మీద ఏది ఎవరైతే దీన్ని రీసెర్చ్ చేసిండ్రో అది కూడా ఏది గుజరాత్ లో జరిగింది ఈ రీసెర్చ్ మీద ఏదైతే దీన్ని నెయ్యిలో తప్పనిసరిగా ఎద్దు మాంసం అదే విధంగా చేప మాంసంలో కలిపి ఏమేమి కలిపినో టేస్ట్ గురించి ఇవన్నీ బయటికి రావాలనేదే నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అది కాదండి, ఎంక్వైరీ అయిన తర్వాత చాలా దేవుని దగ్గర కూడా మీరు ఇన్ని క్వశ్చన్లు వేస్తారా? మీకు దేవుని మీద భక్తి లేదా? ఇది ఎక్కడ అన్యాయం అండి? లేదు, నేనేమంటే నిజంగా కూడా మన రెడ్డి గారికి దేవుని మీద ప్రేమ ఉంటే ఇక నోర్మల్ క్వశ్చన్స్ ఎంక్వైరీ కావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.